నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ విల్లాస్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇండస్ట్రియల్ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జనవరి 2025 దావోస్ పర్యటనలో ఉన్నారు. దాంట్లో సందర్భంగా నిన్న ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 450 కోట్ల పెట్టుబడితో క్యాపిటల్ ల్యాండ్ అనే కంపెనీ ఊర్లో ఆదివారం రోజు అంటే నిన్న జరిగింది ఈ అగ్రిమెంటు. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు దావోస్ పర్యటనలో ఉన్నారు. 16th, 17th, 18th. ఆ విధంగా 19th, 17th, 18th, 19th, 16th ఇక్కడ నుంచి బయలుదేరిపోయారు. 17, 18, 19 జనవరి 2025 దావోస్ పర్యటన జరిగింది. దాంట్లో సందర్భంగా ఈ క్యాపిటల్ ల్యాండ్ అనే కంపెనీ తరపున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ CEO గౌరీశంకర్ నాగభూషణం మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతాని అనేవారు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో సందర్భంగా ఇది ఒక ముందడుగు అనుకోవచ్చు. ఈ 450 కోట్ల పెట్టుబడులు క్యాపిటల్ ల్యాండ్ అనే కంపెనీ హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీని నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. ఐటీ పార్క్. ఈ ఐటీ పార్క్ 10 లక్షల చదరపు అడుగులు 10 lakhs SFT స్క్వేర్ ఫీట్తోని నిర్మించడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే క్యాపిటల్ ల్యాండ్ ఆల్రెడీ మన హైదరాబాదులో యాక్టివిటీ చేస్తుంది. ఆ యాక్టివిటీలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ అదనంగా ఒక 10 lakhs స్క్వేర్ ఫీట్తోని 450 కోట్లతోని పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తుంది కంపెనీ ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేయడానికి. ఈ ఐటీ పార్క్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా వాటిని అందుకునేలాంటి సౌకర్యాలు ఐటీ పార్క్లో సౌకర్యాలు అనేవి బాగుంటాయి. బ్లూ చిప్ కంపెనీలు ఏ విధమైన ప్రీమియం సదుపాయాలు కావాలనుకుంటాయో అట్లాంటి సదుపాయాలన్నీ ఈ ఐటీ సెక్టార్లో లభిస్తాయి. సింగపూర్ నుంచి ఈ విధమైన మరొక అగ్రిమెంటు 450 కోట్లతోని క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొస్తుంది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఇప్పటికే హైదరాబాద్లో ఉందని మనం చెప్పుకున్నాము. ఇది ఒక అంతర్జాతీయ టెక్ పార్క్. మనకు హైదరాబాద్లో ఐకియా టు దుర్గం చెరువు వెళ్తున్నప్పుడు ITPH ఇంటర్నేషనల్ టెక్ పార్క్ అనేది ఏదైతే ఉందో అది క్యాపిటల్ ల్యాండ్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. అట్లాగే అవాన్స్ హైదరాబాద్, సైబర్ ఫ్లేర్ పార్క్లను ఈ క్యాపిటల్ ల్యాండ్ ఇంతకుముందే చేపట్టింది. గతంలో ఈ సంస్థ 25 మెగావాట్ 25 మెగావాట్ల ఐటీ లోడ్ డాటా సెంటర్ను ప్రారంభించింది. ఈ ఏడాది మధ్యలో అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ITPH 2వ దశ ఇప్పుడు ప్రారంభమై అది 2028లో పూర్తిగా వస్తుంది. ఆ విధంగా కంపెనీ ముందుకొస్తుంది. దీంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రతినిధులతోని అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది.